గాయత్రి అని అన్నారే తప్ప మంత్రమంతా అంటున్నామా? పంచాక్షరి అష్టాక్షరి అంటున్నాం కానీ మంత్రమంతా అంటున్నామా? అనకూడదు. మర్యాదలు మర్యాదలు మర్యాదలు, ఇవన్నీ మర్యాదలు. ఏమండి శక్తివంతమైంది బయట పెట్టచ్చు, తప్పు కదా? లేదంటే శక్తివంతమైంది గుండెకాయ బయట పెట్టండి. చాలా శక్తిమైంది గుండెకాయ బయట పెట్టగలవా? శక్తి పెరుగుతున్న కొద్దీ గోప్యం పెరుగుతూ ఉంటుంది. అగ్ని చాలా గొప్పదే, కానీ దాని బర్నల్ పెట్టి, స్టవ్ పెట్టి, సిలిండర్ పెట్టి ఎంత జాగ్రత్తగా పెడుతున్నావు. ఏమంది చాలా పనికొచ్చేది అగ్ని అని బర్నల్ తీసేసేయండి, ఇల్లు మిగలదు. కనుక శక్తి ఉంటున్న కొద్దీ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. వాడికి తెలుసు ఎలా ట్యాకిల్ చేయాలో. కనుక కరెంటుని ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే శక్తి ఉంది కనుక. ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోవచ్చేనంటే పవర్ కట్టు ఉంది కనుక. కనుక పవర్ లేనప్పుడు ఎవడైనా పట్టుకోవచ్చు, ఎక్కడైనా పట్టుకోవచ్చు. పవర్ ఉన్నప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలి, పట్టుకోవాల్సిన వాళ్ళు పట్టుకోవాలి. అందుకే మా ఆలయాల్లోకి ఎవరిని పెడితే వాళ్ళని పంపించరు, ఏది పెడితే అది ముట్టుకోనివ్వరు. ఎందుకంటే మా ఆలయాల్లో పవర్ ఉంది కనుక. అంతే. ఇక్కడ ఎవడైనా వెళ్ళొచ్చని పవర్ లేదు కనుక, ఇది అర్థం ఇక్కడ. ఇంటర్నెట్లో ఉంటాయి, చక్కగా కొట్టి మనకు నచ్చిన స్పెల్లింగ్తో మందు సెలెక్ట్ చేసుకుని మెడికల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటూ అవుతుందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా లేదా? అందుకే గురువు, మంత్రము, ఉపాసన పద్ధతి ఇవన్నీ అవసరము. మనకు అర్థం శాస్త్రాల్లో చాలా చోట్ల చెప్పాడు. గాతారం త్రాయతే ఇది గాయత్రి, ఇది అర్థం. అంటే పాడేవాడిని కాపాడుతుంది. అందుకే నేను ట్యూన్ కట్టానండి అన్నాడు ఒక ఆయన. ఆ మధ్య ఒక సంగీత విద్వాంసుడు వచ్చి గాయత్రి మంత్రాన్ని అందరూ కళ్యాణ రాగంలో ట్యూన్ చేస్తారండి, నేను మోహన్లో చేశారండి, వింటారా అన్నాడు. మీరేమంటారని. ఇద్దరు పాపాత్ములు అంటారండి అన్నాను. నేనన్న శాస్త్రం అంటుంది కళ్యాణంలో ట్యూన్ చేసిన వాడు ఒక పాపాత్ముడు, మోహన్లో ట్యూన్ చేసిన వాడు ఒకడు. ఏం పాడుకోవడానికి 24,000 త్యాగరాజ కీర్తనలు ఉన్నాయి, 32,000 అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి, మిగిలిన 14,000 ఉన్నాయి. అన్నీ విడిచిపెట్టి మంత్రాల మీద పడ్డం ఎందుకండి? మంత్రాలు పాడేవి కాదు, దాని పేరే మననం చేసేదే మంత్రం. మరి మీరే చెప్పారు గాతారంత్ర అయితే అని. అప్పుడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా అన్నారు? అసలు గానం అంటే మనకేం తెలుసు? స్వరాలు కల్పనలు చేసి దబదబా బాధిపడేది గానం అని కాదు అక్కడ అర్థం. గానం అంటే ఒక ఆనందానుభూతితో పలికేటటువంటి వ్యక్తీకరణకి గానం అని పేరు. ఇది తెలియాలి. మనలో గానమేది? పాట, ఊపిరి. మనలో ఊపిరే పాట. ఈ మాట మనం అనడం కాదు, శాస్త్రం ఉంటుంది. నీ ఆలోచనలు రుక్కులు, నీ ఆచరణలు యజస్సులు, నీ ప్రాణములు సామములు అని చెప్పింది ఇక్కడ. కానీ గాన లక్షణం అక్కడ ఉందిట. ఆ పాట చాలా ముఖ్యం. అందుకే ఆ పాటతో కలిపి మంత్రాన్ని చేస్తే, అంటే శ్వాసతో కలిపి కానీ మంత్రాన్ని చేస్తే అది శ్వాసని ప్రాణశక్తిని రక్షిస్తుంది. అందుకు గాతారం త్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తితో కలిపి మంత్రం చేస్తే ప్రాణరక్షణ చేస్తుంది. అదే గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గయాన్ అంటే ప్రాణాన్, ప్రాణములను రక్షించునిది గాయత్రి. గాయత్రి అంటే ప్రాణరక్షణ శక్తి, లైఫ్ ఫోర్స్ని అంటే లైఫ్ ఎనర్జీని కాపాడేది. ఇది దీని యొక్క విశేషమైన అర్థం. ఉపనయన సంస్కారం పొందినటువంటి వాడు వాళ్ళ నాన్న అగ్నిహోత్రం దగ్గర చెవులో అంతవరకు కర్మ చేసిన పూజారి కూడా కలగజేసుకోకూడదు. అప్పుడు తండ్రే చెప్పాలి. అయితే తండ్రికి కూడా తెలియదు కనుక పూజారి చెప్పిస్తున్నాడు ఈ రోజుల్లో. అది కూడా వచ్చింది బాధ, ప్రారంభం. కొడుక్కి ఉపదేశం చేయడానికి ముందు కొన్ని నెలలో లేదా సంవత్సరాల నుంచో కొన్ని లక్షలు జపం చేయాలి తండ్రి. అప్పుడు కానీ కొడుక్కి మంత్రోపదేశం చేసే అధికారం రాదు, తెలుసా? ఇక్కడ చాలా బాధాకరమైన అంశం. ఇప్పుడు అన్ని ఫోటోలకి వీడియోలకే పనికొస్తున్నాయి, ఇంక దేనికి లేవు. మా పిల్లాడు కొడుకు చేసామని వీడియో చూపిస్తారు. సంధ్యావందనం చేస్తున్నాడు అంటే లేదు, మరి వీడియో మిగిలింది, సంధ్యావందనం లేదు. అది కర్మ. అన్నీ అలాగే. పెళ్ళిళ్ళు కూడా అలాగే అవుతున్నాయి. పెళ్ళిళ్ళు వీడియోలు మిగులుతున్నాయి, కాపురాలు పోతున్నాయి అన్నీ. ఇవన్నీ కూడా ఎందువల్ల? అశాస్త్ర విహితం గౌరవం అన్నీ. ఆ మధ్య ఒక సంఘటన, నేను ఒక మహాకవి అయిన రెడ్డి గారు కలిసి ఒకరింటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఇంట్లో ఉపనయనం. నా మానాన్ని నేను వెళ్ళాను, ఆయన మానాన్ని ఆయన వచ్చారు. ఇద్దరం కూడబరకు వెళ్ళలేదు, వెళ్ళే కలిసాం. ఉపనయనం కదా అని వెళ్ళాం. అతడు చేత నమస్కారం చేయించారు. ఉభయులకి నమస్కారం చేశాడు. వటు పాద నమస్కారం. ఏం చేస్తాం, అయిపోయింది. ఇక్కడ నా దగ్గరకు వచ్చే వీళ్ళ ప్రవర చెప్పు నాయన అంటే దిక్కులు చూస్తున్నాడు. ఇప్పుడే ఫ్రెష్గా ఒడిగేంది కనుక తెలియదేమో అనుకుని తండ్రిని అన్నాం, కొంచెం చెప్పించండి ప్రవరని. ఆ పక్కన రెడ్డి గారు ఉంటున్నారు, ఆయన నవేం అడగకండి తెలియదని. ఎంత కీర్తి సంపాదించాడో అనిపించింది. అలా ఉన్నది, మరి ఏం చేస్తాం? ఇదంతా బాధాకరమైన అంశం. అందుకే చెయ్యాల్సిన వాడు చేస్తే ఇలా ఉండేదిగా దేశం. ఒకటే మాట ఇక్కడ. అది విడిచిపెట్టి వచ్చి ఇక క్వశ్చన్లు వేయడాలు. ఏమండి అమ్మవారు ఎందుకు అలా చేశారు, ఎందుకు ఇలా చేశారు? అసలు 100కి సమాధానాలు ఎవరిని వెళ్ళి అడగక్కర్లేదండి. మనకు మనం అమ్మవారికి నమస్కారం చేసుకుని కూర్చొని జపం చేసుకుంటే రామ ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోంచి వచ్చింది. కృష్ణ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఒక్కటి
జపము, మంత్రము, దేవత అని పేరు పెట్టాలంటే వేదములో వచ్చిన వాటికే ఈ పేరు చెల్లుతుంది. వేదములో లేకుండా కొత్త పేరు, కొత్త రూపం, కొత్త దేవుడు వచ్చాడంటే అది దేవుడు కాదు, మంత్రము కాదు, అది మనం బాగు చెయ్యదు, అది డబడబ డబ్బా సప్పుడే. గుర్తుపెట్టుకోండి ఇక్కడ శాస్త్రం. ఈ మాట ఎవరు చెప్పారు? త్రయీ వేద్యం హృజ్యం అన్నారు శంకరులు. వేదము చేత ప్రతిపాదింపబడేవాడే. అందుకే మనం ఇప్పుడు హిందువులనే వాళ్ళు జపించే రామ, కృష్ణ, శివ, శక్తి, దుర్గా, గాయత్రి, లక్ష్మి, సరస్వతి, ఈ నామములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కనుక ఇవన్నీ మంత్రములే, అవన్నీ మంత్రములే. ఇది అందరూ చేసుకోవచ్చు. ఉపనయనమైనప్పుడు తండ్రి ఆ మూసి ఏ మంత్రం చెప్తాడో అది వాడు చేసుకుంటూ ఉంటాడు. అది వాడికి అది గాయత్రి. వాడు అది చేసి ఏదైనా చేస్తేనే వాడికి ఫలితం. కానీ అది ఎగ్గొట్టి ఇంకేదో చేస్తానంటే అసలు ఫలించదు. ఇది గుర్తుపెట్టుకోండి. సంధ్యావందనం చేయని వాడికి వాడు ఏడాదికోసారి సత్యనావ్రతం చేసినా ఫలించదు. ఇది తెలుసుకోవాల్సినది. ఇది వాడికి ప్రధానం. ఎందుకంటే వాడికి అది కర్తవ్యం. ఉపనయన సంస్కారం పొందిన వాడు చేసి తీరాలి. మిగిలిన వాళ్ళు చెయ్యకపోతే తప్పేమీ లేదు. కానీ వాళ్ళు ఏదైనా అనుష్ఠానం చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది, తరించుతారు, అందులో సందేహం లేదు. అటువంటి వారు ఏమి చేయాలంటే వాళ్ళ గురువులు ఇచ్చే మంత్రములు చాలా ఉన్నాయి. మహాపట్టి నిలిపింది గాయత్రి లాంటి 1-2 మంత్రాలే తప్ప అందరికీ పంచి ఇవ్వాల్సిన మంత్రాలు ఎన్నున్నాయండి? అష్టాక్షరి, పంచాక్షరి ఇత్యాది మంత్రములు సర్వవర్ణములు వారు చేయవచ్చు. జీవం మరణ పర్యంతం జపించవలసినదే. బ్రహ్మ విద్య దొరికింది కనుక సంధ్యావందనం మానేస్తానంటే వాడు బుద్ధి రెండూ కలిసి నరకంలో పడతాయి. అహరహ సంధ్యాముపాసీత వేదమాత చెప్తున్నది ఇక్కడ. చేయాల్సిందే, అందితే అదే. అందుకు మన పుస్తకాల్లో సీడీల్లో పట్టుకుని పాటలుగా వినిపించితే వాతావరణం క్షోభిస్తుంది. జాగ్రత్త. అక్కడ కారు బజర్లలోనూ, కాలింగ్ బెల్ సౌండుల్లోనూ, టెలిఫోన్లు రింగుటోనుల్లోనూ మహామంత్రాలను పెట్టుకోవడం మహాపాపం. గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, ప్రాణశక్తిని హరిస్తాయి. నియమం ఉండాలి. మందు సరదాగా కొనుక్కుని స్పెల్లింగ్ బాగుందని మింగేస్తే ప్రాణం పోతాయి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే నియమం. పాటలా మంత్రంలా పనిచేస్తాయి. అందుకే నామాన్ని మంత్రంలా జపించవచ్చు కానీ మంత్రాన్ని నామంలా పలకూడదు. తెలుసుకుంటే చాలు. అందుకే రామ 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 అని పాడుకోండి. ఆ రామనే మన సంధ్యాకాలంలో కూర్చొని మౌనంగా ఊపిరితో జపం చేస్తే రామగాయత్రి అయిపోతుంది, సందేహం లేదు. అదే ప్రాతకాల సంధ్యా సమయంలో లేచి సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి ఆదిత్య ఉదయం చదివితే అది గాయత్రి, సందేహం లేదు. అది అందరూ చేసుకోవచ్చు. ఎవరు దాచిపెట్టలేదండి, అందరికీ పంచిపెట్టారు మన సంస్కృతిలో. ఇది తెలుసుకోవాలి. ప్రతివాడికి పంచిపెట్టాడు. ఎవరెవరు వారి స్థాయిలతో తరించిపోవచ్చు. అయితే ఎవడు తరిస్తాడు? ఇందులో మళ్ళీ ప్రశ్న. ఎవడు శ్రద్ధగా ఉపాసన చేస్తాడు వాడు తరిస్తాడు. ఎవడవని అండి వాడికి. అతను ఉపనయనం అయి కూడా గాయత్రి చేయకుండా ఎప్పుడైనా చేస్తే ఎప్పుడు ముక్షికాలతిక్రమణ దోష పరార్థం చేస్తూ ఉంటే ఎప్పటికి ధరిస్తాడు వాడు. కానీ సకాలంలో లేచి ఆ సంధ్యా సమయంలో కూర్చొని ధ్యానం చేస్తూ రామ, కృష్ణ అని మంత్రములు అనుకుంటూ గురువు చెప్పిన మంత్రాన్ని జపం చేస్తే వాడు ధరించిపోతాడు ఇక్కడ. అందుకే గాయత్రి, వ్యాహృతి, సంధ్య. ఇప్పుడు వ్యాహృతి నామానికి